ఇది నందగ్రామం అండి. అయోధ్య నుంచి 30 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు భరతుల వారిని ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుందన్నమాట విగ్రహం. అలా కొంచెం లెఫ్ట్ సైడ్లో ఒక ఉయ్యాల ఉంటుంది. ఆ ఉయ్యాల మీద కృష్ణుడు ఉంటాడు. అక్కడ అందరూ ఆ ఉయ్యాలని తాకి ఊపచ్చు అనమాట. సో అందరం ఊపాము. అలా ఆ గుడికి కొంచెం మెట్లు దిగిన తర్వాత కింద రాముల వారి పాదుకలు ఉన్నాయండి. రాముల వారి పాదుకల్ని సింహాసనం మీద పెట్టి భరతుడు పాలిస్తాడనమాట. ఆ పాదుకలు ఉన్నాయి. అలా పాదుకలు సేవించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గుడి బయట కొంచెం రైట్ సైడ్లో ఒక చిన్న గుహలాగా ఉంది. ఆ గుహ లోపలికి వెళ్తే భరతాళ్ వారు ఒక గుంట తీసుకొని, ఒక 3 అడుగుల లోతు గుంట తీసుకొని అక్కడ పనుకున్నట్టు, ఆ 14 ఏళ్ళు వనవాసం చేసిన టైంలో పనుకున్నట్టు చెప్తారు. రాముడు నేల మీద పనుకున్నాడని భరతుడు ఆయనకన్నా తక్కువలో పనుకోవాలని చెప్పి అలా గుంట తీసుకొని పనుకుంటారంట. అందుకని ఆయన అక్కడ పవలించిన ప్రదేశం అనమాట. అక్కడే పాదుకలు ఉన్నాయి. ఆ పాదుకలు అందరికి ఇచ్చి తాకిచ్చారు. అక్కడ కూడా పాదుకలు ఉన్నాయి. ఈ గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఒక ఎదురుగానే పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది. అక్కడ ఏంటంటే రాముడు భరతుల్ని ఆలింగనం చేసుకొని ఉన్న టెంపుల్ అనమాట. ఇక్కడేమో హనుమంతుడిని ఆలింగనం చేసుకుంటాడు, ఇక్కడ రాముడిని ఆలింగనం చేసుకున్న ప్రదేశము.